ఈసారి నామినేషన్స్ బాగా ఆసక్తి 2 దశల్లో జరగబోతుంది. అదేనండి, నా వల్ల మీ కుటుంబంలో గొడవలు రావడం నాకు ఇష్టం లేదు. ఇష్టంగా బయటపెట్టి వారి పేరుని కార్డు మీద రాసి బాక్స్ లో వేసి ప్రైవేట్ నామినేషన్ చేయాలి. ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్. నామినేషన్ డెమోన్ పవన్ బిగ్ బాస్ కంటెంట్ चीटिंग करता है तू, चीटिंग 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 करता है तू. గివ్ అప్ ఇచ్చేసాడు, వేరే వాళ్ళ కోసం ఆడాడు అని నాకు అనిపించింది. ఎందుకయ్యా అవన్నీ? నీ పని నువ్వు చూసుకో. సుమన్ శెట్టి గారు ఇప్పుడు సుమన్ అన్న మైండ్ సెట్ ఎవడురా నువ్వు? తప్పు తప్పురా చేస్తున్నారు. అతను వదిలేసి నేను కెప్టెన్సీలో ఉండాలనుకుంటున్నాను అట్లీస్ట్. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. సరే అతని ఒపీనియన్ అనేది మార్చుకోలేదు అంటే ఆ మైండ్ సెట్ కూడా అడ్వైజ్ చేసినారు చూడు, ఒకరిని బాగుపడినవరా కావట్లేదు. లాస్ట్ వీక్ సుమన్ చేసింది కూడా. తనుజ బిగ్ బాస్ ఏంట్రా ఇది? మళ్ళీ మొన్న ఇద్దరు గొడవల్లో కూడా వేరే వాళ్ళు పట్టించుకోకపోయి ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని వెనకపడుతున్నావు అని చెప్పి ఇండైరెక్ట్ గా మళ్ళీ నా మాట తీసుకొచ్చింది. అలా కాదు అప్పించాడా? తనుజాన్ని నేను నామినేట్ చేస్తాను. నా నామినేషన్ వచ్చేసి కళ్యాణ్. నేను 7 వీక్స్ అనుకున్నా, అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. భరణి గారు ఆయన నా వైపు నుంచి ఉంటారని కోరుకున్న ఫర్దర్ గా నువ్వు అలా పిలవద్దు. గురువు గారు అంటే నాకు హరి గుండెల మీద తన్నే. కొంత నా మొరాల్ని ఎఫెక్ట్ చేసింది, నా గేమ్ ని ఎఫెక్ట్ చేసింది. లోపల పెగ్గుపడింది, లోపల ఉన్న సింహాన్ని బయటికి. రెండో భాగం మీలోని ధైర్యాన్ని పరీక్షిస్తుంది. పెడితే ఎర్ర పడాల్సింది. ఫైర్లో వేసి నామినేషన్స్ చేయండి. నామినేషన్ తనుజ. ఏంటంటే ఈసారి పిల్ల కరెక్ట్ గానే ఉన్నది కదా, మంచిగా. కెప్టెన్సీ త్యాగం చేసేస్తాడు. ఇమాన్యుయల్ కి కెప్టెన్సీ వాల్యూ. నీ మానసిక పరిస్థితి బాలా. ఓకే ఎందుకంటే లేదు, నువ్వు చేసిందే కదా నేను చెప్పాను. త్యాగం చేస్తే నీకేమైంది? నువ్వెవడరా మధ్యలో? అసలు నువ్వెవడేరా మధ్యలో? అవ్వాలనుకున్నప్పుడు నేను కెప్టెన్ అవ్వాలనుకునేదంటే తప్పేమో. చాలా మంది వాళ్ళు గొప్పగా ఫీల్ అవడానికి నాలో తప్పులు ఎతుకుతా ఉంటారు. అదో నిన్ను 6 నామినేట్ చేశారు, ఇప్పుడు దివ్యతో డిఫెండ్ చేశావు. తర్వాత సుమనన్న భరణ్యతో నువ్వు డిఫెండ్ చేయలేదు, మళ్ళీ నేను రాగానే నాతో డిఫెండ్ చేశావు. అవన్నీ నీ పని నువ్వు చూసుకో. ఏదో పెట్టాలి కదా అని పెట్టేసి నీ ఓన్ స్క్రిప్ట్ నేను ఏటో చెప్పింది పూర్తిగా నీ ఓన్ స్క్రిప్ట్ నేను రైట్ చేసుకోకు. నీకెవరు సపోర్ట్ చేసుకొని వస్తారో వాళ్ళు వెనకాల వెళ్ళిపోవడం. సౌండ్ కంట్రోల్ లో పెట్టుకో. నువ్వేం పీకి గట్టలు కట్టినావు? నువ్వేమన్నా ప్రభాస్వా? మొత్తం మాయస్. ఎంత మంచిగా ఉన్నా మన వాయిస్ అనేది ఆ మంచితనానికి. ఇంత గొప్ప ఫిలాసఫీ చెప్పినందుకైనా నువ్వు పీకిల దాకా తాగాలి. సాఫ్ట్ గా డీల్ చేయను. నా ఒక పాయింట్ లో నేను వాయిస్ రేస్ చేయాలి. ఏదొస్తే మాట్లాడమే ఒళ్ళు కొవ్వెక్కి మాట్లాడాలని నాకు అనిపిస్తే నేను గట్టిగా మాట్లాడతాను. నేను ఇక్కడ ఎవరిని డిస్రెస్పెక్ట్ చేయలేదు. దాని గురించి మాట్లాడితే నా నోట్ నుంచి మంచి మాట్లాడారు చెప్తానా. ఆగండి, ఫింగర్ చూపించి మాట్లాడు దివ్య. కోపం వస్తుంది. ఒక మనిషి ఈగోని గెలిగితే ఎంత దూరం వెళ్తాడో ఊహించలేము సార్. నీ వల్ల నాకు పోయింది కెప్టెన్. ఉన్నాను ఫ్లాగ్ పట్టుకొని, అవునా కాదా? మొత్తం కన్ఫ్యూజ్ చేస్తున్నావు. మళ్ళీ మీకు అందగా మీకు ఎనర్జీ సరిపోక ఎక్కి సెట్ చేసి కనిపించట్లేదు సెట్ చేసుకొని అనలేదు, ఎక్కి అన్నా. నిజమేరా? అందరూ రెండు చెప్పలేదు. సుమనన్న ఈ సేఫ్ గేమ్ అనేది అడిగిన దానికి సమాధానం చెప్తే తెలివితేటలు అంటారు, చెప్పకపోతే పొగరంటారు. సేఫ్ అన్నదే లేదు అందరికి. అలా నవ్వేసుకొని నిన్ను నువ్వే మోసం చేసుకోకు. అందుకే అనుకుంటా నామినేట్ చేస్తే నాకు ఏడుపు వస్తుంది. సపోర్ట్ చేస్తా అన్నప్పుడు, నువ్వు నాకు చేస్తా అన్నప్పుడు బ్లూ వైపు ఎందుకు వచ్చేలా చేసావు? లోకంలో ఎవడి ప్రేమైనా మనం పనికొచ్చేంత వరకే. టీం కోసం ఆడాలి కదా కెప్టెన్. అన్నయ్య చాలా తెలివైనోడు అనుకున్నాను, నాకంటే తెంగరోళ్ళలో ఉన్నాడు. ఎందుకు చెప్పా మరి బ్లూ టీం కోసం లాస్ట్ వరకు ఆడతానని? మూసుకొని ఇంకోసారి నాతో మాట్లాడు, తాట తీస్తా, లిఫ్ట్ కి తగ్గించున్నా. బ్లూ టీం కాబట్టి
మరి ఇప్పుడు రెడ్ టీమ్ తో డీల్ పెట్టుకున్నాడు కదా. ఇంట్లో కూడి పెట్టడం బొకరా ఏంటంటే మిమ్మల్ని ఓ హాస్టల్ మారువా మీకు దండం పెట్టు. లాస్ట్ 3 వీక్స్ నుంచి రీజనే లేకుండా ఎందుకంటే కేసీఆర్ అంటావు, విజయసాయి రెడ్డి అంటావు, ఎన్టీఆర్. నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు దివ్య. చేద్దాం. వచ్చిన దగ్గర నుంచి నాకు నిజంగా మీ గేమ్ కనిపించట్లేదు. మీరు మాట్లాడితే కామెడీగా ఉంటదన్నా. అసలు డెమోన్ తో ఫోన్ కూర్చుంటావు నువ్వు రాత్రి. వేసేసాడు, బాగా వేసేసాడు. కాల్ చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా, నాకు ఒక గన్నిస్తారు.